హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి పేపాల్ కంపెనీ నుంచి అనమాట. సో డేటా అనలిస్ట్ రోల్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి బెంగళూరు లొకేషన్ అవైలబుల్గా ఉంది, అదేవిధంగా చెన్నై కూడా ఉందన్నమాట. సో ఎవరికైతే ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రీన్ మీద అప్డేట్ చేశారు చూడండి ఫ్రెండ్స్. సో ఎస్క్యూఎల్ అండ్ పైథాన్, సో ఈ టూ స్కిల్సే ఎవరెవరికైతే వచ్చో వాళ్ళందరూ కూడా సో 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి పేపాల్ కంపెనీ నుంచి. సో పేపాల్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అమెరికన్ డాలర్స్ని ఇండియన్ మనీలోకి మార్చడం కానీ సో ఈ విధంగా చేస్తుంది అనమాట. పేపాల్ అనేది ఒక ఫోన్పే లాగా. సో ఫోన్పే, పేటిఎం ఇవి ఎలాగో అలాగనమాట. సో ఇందులో వచ్చేసరికి డేటా అనలిస్ట్ రోల్ అనమాట మనకి రిలీజ్ అయింది ఇప్పుడు. సో ప్యాకేజ్ చూసుకుంటే మనకి మంచి ప్యాకేజ్ అయితే ఈ పర్టికులర్ రోల్కి ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ డేటా అనలిస్ట్ అనేది ట్రెండింగ్ రోల్ కాబట్టి సో కరెంట్గా సో ఇది డిమాండ్ ఉన్న టెక్నాలజీ డేటా అనలిస్ట్ అనేది. సో అప్ టు 35 LPA వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెషర్స్కి అయితే 22 LPA, ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో అప్ టు 35 LPA వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ అప్లై అని బ్లూ కలర్లో ఉంది కదా. సో నేను ఆల్రెడీ సో ఈ కువైట్ అనే ప్లాట్ఫామ్లో నా ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ వెరిఫై చేశాను కాబట్టి నేను అప్లై క్లిక్ చేయగలే నాకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు మాత్రం అప్లై చేయాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి. సో నేను ఇక్కడ అప్లై బటన్ని క్లిక్ చేశాను. సో అప్లై క్లిక్ చేసిన తర్వాత పేపాల్ కెరీర్ వెబ్సైట్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ టాప్లో చూసుకోవచ్చు. సో పేపాల్ కెరీర్ వెబ్సైట్స్ అనేది రిలీజ్ అయిందనమాట. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ సో డేటా అనలిస్ట్ అని చూస్తుంది చూడండి. ఇక్కడ డేటా అనలిస్ట్ బెంగళూరు కర్ణాటక అని. సో ఇది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత సో ఆ నోటిఫికేషన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే డేటా అనలిస్ట్ వచ్చేసరికి బెంగళూరు కర్ణాటక అండ్ చెన్నై. సో బెంగళూరు, చెన్నై 2 లొకేషన్స్ అయితే మనకి పర్టికులర్ రోల్ అనేది సో అవైలబుల్గా ఉందన్నమాట. సో పేపాల్కి సంబంధించి సో జాబ్ ఐడి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి జాబ్ ఐడి అనమాట. సో మీకు లింక్డ్ఇన్లో ఎవరైనా పేపాల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు తెలుసుంటే సో ఈ జాబ్ ఐడి ద్వారా వాళ్ళని రిఫరెన్స్ అనేది మనం అడగొచ్చు అనమాట. సో కిందకి స్క్రోల్ చేస్తే సో జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో డేటా అనలిస్ట్ రోల్ అనేది మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో రీడ్ మోర్ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏం స్కిల్స్ అడిగారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది. సో మనకి మెయిన్గా ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఎస్క్యూఎల్, పైథాన్ అండ్ బిగ్ క్వెరీ అనేది. సో 2 స్కిల్స్ ఎవరికైతే బాగా వచ్చో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏ క్వాంటిటేటివ్ ఫీల్డ్ అనమాట. సో నాన్ ఐటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్ ఎక్సెట్రా అని మనకి అప్డేట్ చేశారు. పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి నాన్ ఐటీ వాళ్ళందరూ కూడా సో అప్లై చేసుకోవచ్చు. ఎయిదర్ ఐటీ ఆర్ నాన్ ఐటీ అనమాట. సో ఎవరికైతే ఎస్క్యూఎల్, పైథాన్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో త్వరగా అయితే అప్లై చేయండి. సో ఇక్కడ అప్లై నౌ ఉంది కదా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని సో ఈ విధంగా చేస్తుంది. సో మన రెజ్యూమ్ అనేది ప్లీజ్ అప్లోడ్ రెజ్యూమ్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ కంట్రీ కోడ్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో డిఫాల్ట్గా ఇక్కడ సో ఇండియా అయితే సెలెక్ట్ అయింది. మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్. సో ఈ జాబ్ ఆపర్చునిటీ గురించి మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సోషల్ మీడియా కాబట్టి మీరు సోషల్ మీడియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా, మీకు సోషల్ మీడియాలో ఏమేమి ప్రొఫైల్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ లింక్డ్ఇన్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఆర్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయీ ఆఫ్ పేపాల్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ అండ్ సబ్సైడరీస్. సో పేపాల్లో కానీ సో దీనికి సంబంధించిన సంస్థల్లో మీరు ప్రీవియస్ ఎంప్లాయీగా వర్క్ చేశారా అంటే సో నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ
అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క కంట్రీ అండ్ వాలంటరీ డిస్క్లోజర్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని చెక్ బాక్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో జెండర్ అండ్ ప్లీజ్ చెక్ వన్ ఆఫ్ ద బాక్సెస్ బిలో. సో ఈ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి డిజేబిలిటీకి సంబంధించింది. మీకు ఉంటే ఎస్ అవనివ్వండి. సో లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ జనరల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఆన్సర్ చేసి సో ఇక్కడ చెక్ బాక్స్ అనేవి ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ టిక్ మార్క్ అయితే ఇచ్చి అండ్ సబ్మిట్ అని బటన్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది సో ఈ యొక్క పేపాల్ కంపెనీకి వెళ్ళిపోతుంది. సో వన్స్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు గెట్ బ్యాక్స్ అనేవి మీ మెయిల్కి సో టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని పర్టికులర్ రోల్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి అసలు మిస్ చేసుకోకండి. మంచి ఆపర్చునిటీ, మంచి ప్యాకేజ్, అది కూడా ట్రెండింగ్ టెక్నాలజీ అయినటువంటి డేటా అనలిస్ట్ రోల్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎవరికైతే ఎస్క్యూఎల్ పైథాన్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుందో సో వారందరూ కూడా ఏదర్ మీరు ఐటీ అయినా నాన్ ఐటీ అయినా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో డిగ్రీ చేస్తున్నా, పీజీ చేస్తున్నా, లేదంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నా వాళ్ళందరూ కూడా మీకు ఈ స్కిల్స్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.